ఈరోజైతే మా ఇంట్లో పూజ అయితే ఇలా చేసుకున్నాను. నిన్న అమావాస్య కదండి. అమావాస్య పోయిన తర్వాత ప్రతి అమావాస్యకు కూడా నేను దేవుడి ఫోటోలు ఇట్లా క్లీన్ చేసుకుంటాను. అన్నీ కూడా ఇట్లా క్లీన్ చేసుకుంటాను. పూజ సామాన్ అంతా కూడా క్లీన్ చేసుకొని దేవుడు గది అంతా కూడా క్లీన్ చేసేసుకుంటాను. పక్క రోజు అమావాస్య పోయిన పక్క రోజు ఇలా చేసుకొని పూజ చేసుకుంటానండి. ఇప్పుడు అమావాస్య పోయినప్పుడే కాదు, మనము 5 రోజులు ఇంట్లో దీపం ముట్టించినప్పుడు కూడా ఇలా నేనైతే దేవుడి ఫోటోలు అన్నీ క్లీన్ చేసుకొని దీపం అయితే ఇలా ముట్టించుకుంటాను. ఇవి కూడా నీట్గా కడుక్కొని పూజ సామాను కూడా నీట్గా కడుక్కొని ఒక పొడి క్లాత్తో తుడుచుకొని బొట్లు పెట్టుకుంటే మనకి 4 రోజుల వారం అయినా కూడా అలానే ఉంటాయి. తోమినట్లే నిగనిగలాడతాయండి దీపాలు అయితే. పూజ అయితే ఇలా చేసుకున్నాను నేను ఈరోజు. అమావాస్య పోయింది కదండి, అందుకనే ఫోటోలన్నీ కడుక్కొని పూజ అయితే రెడీ చేసుకుంటున్నాను. దేవుడి దగ్గర ప్రసాదంగా పాలు పెడతానండి. శుక్రవారం శనివారం కాచిన పాలు చల్లారిసి పెడతాను. ఇది ఈశాన్య మూల పెట్టుకునే గిన్నె అండి. ఎండిది కాదు, ఇతలది కాదు, రాగిది కాదు, మట్టితో చేసింది. దీంతోనే పెడతాను నేను ప్రతిరోజు ఈశాన్య మూల. ఇది తెచ్చి 3 సంవత్సరాలు అవుతుంది, అయినా కూడా బాగుంది చూడండి. మట్టి దానికి గోల్డ్ పెయింట్ వేసి పెట్టుంటారు. కొంచెము పోయింది, ఇది మళ్ళీ ఏరేది తెచ్చుకోవాలా. ఈశాన్య మూలకి గిన్నె నీట్గా కడుక్కొని బొట్లు పెట్టుకొని ఇవన్నీ కూడా పూలు, పసుపు, కుంకుమ, గంధము, పచ్చకర్పూరం కూడా వేసుకుంటే మంచి స్మెల్ వస్తుందండి ఇంట్లో. ఈశాన్య మూల ముగ్గు వేసుకొని పసుపు కుంకుమ కూడా ఇలా పెట్టుకున్నాను. మనకి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా ఈ పూలు అప్పుడే వాడిపోతాయండి. వారంలో నేను 2 సార్లు తీసి మారుస్తూ ఉంటాను. అంతేనండి, పూజ అయితే రెడీ అయిపోయింది. కర్పూరం కూడా ఆరతిస్తున్నాను. మీరు కూడా కర్పూరం ఆరతి తీసుకోండి.